ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం మాట్లాడినా మొన్నటి వరకు వివాదంగానే మారింది. తను ఏదో ఈవెంట్లో ఇంకేదో స్టేట్మెంట్ ఇచ్చినా అది కాంట్రవర్సీ అయ్యింది కూడా. అలాంటిది సడన్ గా గొడవలు గోడెక్కాయి. పుష్ప 2 కొరియోగ్రాఫర్ మీద కేసు ఫైల్ అయినా సీన్ మారలేదు. క్లైమాక్స్ కి బ్రేకులు పడలేదు. అక్టోబర్ ఎండ్ కంటే ముందే పుష్పరాజ్ తన గడ్డం గీసేసే టైం వచ్చేసిందంటున్నాడు. మెగా వర్సెస్ అల్లు వార్ అనుకున్నట్టే ఆగుతోందా? డిసెంబర్ రిలీజ్ టైంలో ఎలాంటి ఇబ్బందులు కూడా పుష్పరాజ్కి అడ్డుగోడగా మారే ఛాన్స్ లేదా? ఇంతకీ అంతగా ఏమైంది? ఏమవుతోంది? టేక్ ఏ లుక్. పుష్పరాజ్ గెడ్డం మాసిపోయింది. ఆ గెడ్డాన్ని 2-3 ఏళ్లుగా మెయింటైన్ చేయలేక తను పడుతున్న ఇబ్బందులకు ముగింపు పలికే టైం వచ్చింది. అక్టోబర్ 30 కంటే ముందే, అంటే అక్టోబర్ 20 లోపే పుష్ప 2 షూటింగ్ పూర్తయ్యేలా ఉంది. నిజానికి షూటింగ్కి ఎలాంటి ఇబ్బంది లేని టైంలో దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి బన్నీ గెడ్డం తీశాడు. తర్వాత మళ్ళీ పెంచి ఇప్పుడు షూటింగ్తో బిజీ అయ్యాడు. కానీ మొన్నటి వరకు మెగా అల్లు వార్ నడిచింది. ఆ తర్వాత జానీ మాస్టర్ అరెస్ట్తో ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఆగిపోయింది. కట్ చేస్తే పుష్ప 2 పూర్తవ్వడం కష్టమన్నారు. కానీ జానీ మాస్టర్ పుష్ప 2 కోసం కంపోజ్ చేసిన స్టెప్స్ జూనియర్స్తో పూర్తి చేస్తున్నారు. ఇక క్లైమాక్స్ పెండింగ్ షూట్ అక్టోబర్ 20లోగా పూర్తయ్యేలా ఉంది. ఎందుకో గానీ సడన్గా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ గొడవ ఆగిపోయింది. సోషల్ మీడియా అంతా ఇప్పుడు తిరుపతి లడ్డు మీదే ఫోకస్ చేసినట్టుంది. ఏదేమైనా ఇదిలానే కొనసాగితే పుష్ప 2 అక్టోబర్లో పూర్తయి డిసెంబర్ 6న రిలీజ్ అవడంలో ఎలాంటి అంతరాయం ఉండేలా లేదు. ఈలోగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గొడవ పూర్తిగా చల్లారుతుంది. కాబట్టి పుష్ప 2 రిలీజ్ టైంలో హైప్ ఊపు పెరిగేలా ఉంది. పుష్ప 2 వాయిదా నిర్ణయంతో అన్నీ కలిసి వచ్చేలా ఉన్నాయి.